వెల్కమ్ టు ఏ స్టార్ న్యూస్ తెలుగు. నా పేరు హారిక. నేటి వార్తా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో అవినీతి పాలన జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే పేలా గోవింద్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించారు. రాబోయేది టీడీపీ ప్రభుత్వం అని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం సీఎం జగనే మిగులుతారని ప్రభుత్వాన్ని హేళన చేశారు. ట్యాబుల పేర్లతో అనేక స్కాములు చేసి ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని పేలా గోవింద్ సత్యనారాయణ ఆరోపించారు. మ్యాగజైన్ ఎంట్రీ పెట్టుకుంటా ఎంట్రీలో ఇది చేసిన తప్పులన్నీ కూడా ఆయనంతలో ఆయనే చెప్పాడు. ఎందుకంటే ఈయన భారతదేశంలో ఎక్కడ విధంగా ఒక సైకోయిజం, విద్యా వ్యవస్థ సర్వనాశనం చేశాడు, అలాగే పరిశ్రమల వాడలు సర్వనాశనం చేశాడు, ఐటీ సెక్టర్ సర్వనాశనం చేశాడు, అలాగే పవర్ సెక్టర్ భారతదేశంలో ఘోరాతఘోరంగా ప్రవర్తించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. గతంలో పవర్ ఇప్పుడు అందరికీ అర్థమైంది. ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు, ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరికీ ఈరోజు ఈ దుర్మార్గ పాలన పట్ల విసుగు చెంది ఈరోజు అందరూ కూడా ఆయన్ను విడిచి ఈరోజు పవన్ కళ్యాణ్ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ వలసలు వస్తున్నారంటే అది కేవలం ఈ అసమర్థుల పాలన. మాట్లాడితే 175 సీట్లు గెలుస్తామని చెప్పాడు. 175 కాదు, 7 సీట్లు కూడా గెలైన పరిస్థితి తీసుకొచ్చాడు. ఆ పార్టీని సర్వనాశనం చేసిన మనమే కాదు, తన కుటుంబ సభ్యులే, తన సొంత చెల్లి, రక్తం పంచుకున్న చెల్లి కూడా ఈ ప్రవర్తన గురించి బయట చెప్తుంది. తన తల్లి కూడా ఈయన ఎలా ప్రవర్తిస్తున్నాడో, ఈయన బిహేవియర్ ఏంటో, ఈయన రాష్ట్రాన్ని ఎంత సర్వనాశనం చేసాడో తన తల్లి చెల్లి కూడా ఈరోజు ఈ ముఖ్యమంత్రి గురించి ఎంతవరకు చాలా చోట్ల చూసాం. రాజకీయాలు తన కుటుంబ సభ్యులే రాష్ట్రం సర్వనాశనం చేశాడు. ఇప్పుడున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తన కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఎన్నిటికంటే ముఖ్యంగా యువత సర్వనాశనం చేసిన భవిష్యత్తు, ఒక పరిశ్రమ లేదు, ఒక ఐటీ సెక్టర్ లేదు. గతంలో ఆ రోజు చెన్నైలో విజన్లో వ్యక్తి, ఆ రోజు సమ్మిట్ పెడితే సమ్మిట్లో పలు పరిశ్రమలు వచ్చి వర్క్ స్టార్ట్ చేద్దాం టైం అప్పుడు